సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 42వ వచనం. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ ఆయనను వెంబడించాడు. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసిరి. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రము చేస్తున్నావా? దేవునికి స్తోత్రము చేస్తున్నావా? దేవునికి ఎప్పుడు దేవుడు మనిషి యొక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలులు చేశాడు. మేలులు ప్రతి ఒక్కరి జీవితంలో చేశాడు. నా జీవితంలో మేలులు చేయలేదు, నాకు సహాయం చేయలేదు అనే వారు లోకంలో లేరు. ఎందుకనంటే అలా అంటున్నారు అనంటే ఏమనంటే చేయలేదు అంటున్నారనంటే దేవుడు చేసిన మేలును మర్చిపోయాం. దేవుడు మేలు అందరికీ చేశారు. చేసిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు లేరు. దేవునికి స్తోత్రము చేసేవారు కూడా, స్తోత్రగానము చేసేవారు కూడా లేరు. చాలా మందిని చూడండి, దేవుడు ఒక కార్యము, ఒక అద్భుతము, ఒక ఏదన్నా చేసినప్పుడు ఏం చేస్తారనంటే, దానికి ముందు ఏం చేస్తారనంటే దేవునికి మొరపెడతారు, ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత, ఏదైనా కలుగు చేసిన తర్వాత, ఇచ్చిన తర్వాత దేవుని ఏం చేస్తున్నారనంటే మర్చిపోతున్నారు. 10 మంది కుష్ఠరోగులు వాళ్ళకి స్వస్థత కలిగింది. కానీ ఒక ఆయన మాత్రం తిరిగి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇక్కడ కూడా జరిగిన విషయం ఏంటి చూడండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 42వ వచనంలో, యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం వాడు చేశారు అని అంటే ఎప్పుడు చేశారండి? ఆయన చూపు పొందిన తర్వాత, ఆహా నాకు చూపు వచ్చిందని లోకాలలోనికి వెళ్ళిపోలా. చూపు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడనంటే వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుచు ఆయనను వెంబడించును. ఎవరు వెంబడించారు? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాడు. తనకు చూపు వచ్చిన తర్వాత అది చూచిన ప్రజలు దేవుని స్తోత్రము చేసిరి. దేవుడు నీకు స్వస్థత కలుగు చేసిన తర్వాత, దేవుడు నీకు మేలులు చేసిన తర్వాత, దేవుడు నీకు సహాయం చేసిన తర్వాత నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ఈ రోజున ఎన్నెన్నో విషయాలు దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడు అన్నీ చేస్తూ ఉన్నారు. తర్వాత మనిషి ఏం చేస్తున్నారంటే మరిచిపోయి లోకంలోకి వెళ్ళిపోతారు.
ఒక ప్రమాదం జరిగిన తర్వాత, ఒక దెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమని చెప్తారనండి? అక్కడ దేవునికి ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కొన్ని రోజుల పాటు దేవుడు నాకు స్వస్థత కలుగు చేశారు, మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని రక్షించారని చెప్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? క్రమంగా ఏం చేస్తారు? దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్తారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి? తనకు చూపు వచ్చిందని ఆయనను ఏం చేశారు? వెంబడించారు. ఆయనను వెంబడించిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలు చూసి దేవునికి స్తోత్రము చేశారు. దేవుడు నీ జీవితంలో మేలులు చేసిన తర్వాత, నీకు స్వస్థత వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకూడదండి. గర్భఫలం లేదు 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 అంటారు. గర్భఫలం దేవుడిచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? దేవుడు గొప్పోడండి, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చారండి అని ఎన్ని రోజులు చెబుతారు? కొన్ని రోజుల పాటు చెబుతారు. ఆ తర్వాత ఆ పాపైనా బాబైనా వాళ్ళ మందిరానికి తీసుకురారు, అసలు వీళ్ళే మందిరానికి రారేక. ఆ తర్వాత దేవుడు మాకు గర్భఫలం ఇచ్చిండండి, దేవుడు మాకు బహుమానం ఇచ్చిండని చెబుతారు. కానీ ఆ పిల్లలను మాత్రం దేవునిలో పెంచరు, సరిగా చూడరు. దేవుడు నీకు గర్భఫలం ఇచ్చిండని నీ నోటితో నువ్వే చెబుతున్నావు, మరి దేవుడిచ్చిన బహుమానాన్ని నువ్వు ఎలా చూడాలి? ఎంతగా ప్రేమించాలి? ఎంతగా నువ్వు దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి? దేవుని మాటలు నేర్పాలి ఆ పాపకైనా బాబుకైనా. కానీ అలా చెప్పడం లేదు. నువ్వు అలా దేవునిలో పెంచినప్పుడు, వాళ్ళకి దేవుని కొరకు వాళ్ళు దేవుణ్ణి వెంబడించినప్పుడు, కుటుంబం అంతా కూడా దేవుణ్ణి వెంబడించినప్పుడు చూసిన జనం ఏమంటారండి? ఏం చేస్తారు? దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు, దేవుడు వారి జీవితంలో మేలులు చేశారు అని వాళ్ళు కూడా ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం చేస్తారు. ఇలా ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. పేతురు అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు. తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడి ఆమెని ముట్టి ఆ జ్వరాన్ని ఏం చేశారు? గద్దించారు. ఆ జ్వరం విడిచిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది? వాళ్ళకి ఉపచారం చేసింది. దేవుడు నీలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించినప్పుడు, నీకు స్వస్థత ఇచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు కాదండి, నీ జీవితకాలం అంతా కూడా ఆయనకు ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. అప్పుడే ప్రజలు ఏం చేస్తారు? దేవునికి స్తోత్రము చేస్తారు. దేవుడు చాలా గొప్పోడండి, దేవుని నమ్ముకుంటే ఈ విధంగా ఉంటుంది, దేవుడు ఇలాంటి మేలులు చేస్తారని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు? ఆయనను నమ్ముకుంటారు. అంటే దేవుణ్ణి నమ్ముకునేది మేలుల కోసమేనా, స్వస్థత కోసమేనా అని అంటే, దేవుడు ఆయన చెబుతున్న విషయం ఇదిగో, నీ దేహాన్ని కాపాడుకో, నీ ఆత్మను కాపాడుకో, తర్వాత ఈ లోకం విడిచినప్పుడు నువ్వు పరలోకానికి చేరాలని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇదిగో నేను అన్ని విషయాల్లో నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు నా యందు ఉండు, మీ యందు నా మాటలు ఉన్నప్పుడే మీకు ఏది ఇష్టమో అడుగుడి అని ఆయన చెబుతూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనందరికీ ఆయన చేసిన అద్భుతమైన ఒక మేలు ఏంటనంటే, మనందరి కోసం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టారు. అది ఎప్పుడు కూడా ఆ త్యాగాన్ని మరిచిపోకూడదు. ఆ త్యాగాన్ని మరిచిపోకుండా ఆయనను మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఎప్పుడు కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి ధ్యానించాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి. మనల్ని ఎంతగా ప్రేమించారండి యేసుక్రీస్తు ప్రభువారు, మన కోసం ప్రాణం పెట్టారు. ఆ త్యాగం నీకు గుర్తుందా? మనం మన సొత్తు కాదండి, దేవుని సొత్తు. ఆయన అమూల్యమైన రక్తం చేత మనందరినీ కూడా ఆయన ఏం చేశారు? కొనుక్కున్నారండి. మనందరినీ కొనుక్కున్నారు, మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఆ త్యాగం ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోకూడదండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ త్యాగం మనల్ని అంతగా ప్రేమించారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.